ఒక మాట, ఇప్పుడు మేమంతా సపోర్ట్ చేయాలి ఇప్పుడు అఘోరకి చేయొద్దు. మళ్ళీ ఏం చేయాలో చెప్పండి. నేను కూడా చేయట్లేదు కదా. మీరేం దేనికి వచ్చారు? మీరు దేని గురించి మాట్లాడడానికి వచ్చారు? దేనికి వచ్చారు? ఒక ఆడపిల్లకి మనం న్యాయం మాట్లాడే కానీ మీరు కూర్చొని ఏదేదో మాట్లాడుతూనే మేము పిచ్చోళ్ళం పోరాడుతానేది కూర్చొని మాట్లాడుతానేది. వాళ్ళు ఏదో బాధపడుతున్నారు వాళ్ళ మీద మేము వాడేమన్నా సీఎంఆ పిఎంఆర్ సెలబ్రిటీనా అంతకాడు వాడేమన్నా నువ్వు చేసే తప్పుగా అంతంత కాదు. ఒరే శ్రీనివాసగా నువ్వు ఏ తెలంగాణ అడుగు పెడితే నీకు చెప్పులు సన్మానం ఉంది. మీలాంటి వాళ్ళు ఎంతమంది నీకు సపోర్ట్ చేస్తారో మేము చూస్తాము. నువ్వు కూడా ఇరుక్కుంటా సపోర్ట్ నేనేం చేయట్లేదు. సపోర్ట్ వాళ్ళు మానసికంగా బాధ పెడుతున్నారంటే ఎవరు ఎందుకు బాధ పెడతారయ్యా? ఎవరి జీవితాలు వాళ్ళవి, ఎవరి కష్టాలు వాళ్ళవి, ఎవరు పోరాటాలు వాళ్ళవి. నువ్వు ఈరోజు వచ్చి మాట్లాడడానికి ఏంది కారణం? అసలుకి మేము పిచ్చాలమా? మేము దేని గురించి రాత్రి పొగలు అన్నాక మేము మాట్లాడుతున్నాం అంటే పిచ్చాలం కాదు కదా. మేము న్యాయం కావాలనే కదా. మరి మీరు ఎందుకు వాళ్ళు అంతగా మాట్లాడుతున్నారు? మీ వర్షన్ ఏంటి? మీరు వాళ్ళ ఉంటుంది ఏంటంటే కనుక మాకేంటి అవసరం, మేమెందుకు టార్గెట్ చేస్తాము, వాళ్ళకి ఎందుకు సానుభూతి చూపిస్తున్నారు? అసలు తప్పు జరిగింది అక్కడే కదా, తప్పు చేసిన వాళ్ళ మీద ఎందుకు సానుభూతి చూపిస్తున్నారు అనేది. ఏం తప్పు చేశారు? సరే తప్పు చేశారు, ఆ తప్పు చేస్తారంటే మా మర్యాద ఉండే చెప్పింటాను. ఒక్క నిమిషం మాధురి, వాళ్ళు ఏం తప్పు చేస్తాను అడిగి ఏం తప్పు చేయలేదు, ఏం తప్పు చేయలేదు. మరి ఏం చేస్తాడని ఆయన అఘోరి మీకు కుటుంబానికి మంచి చేశారు. మీ ఇంట్లో ఒక ఆడపిల్ల ఉంటే మీకు తెలుస్తుందా బాధ? మీ ఇంట్లో ఆడపిల్ల ఎత్తుక్కోలేదు కదా, అందుకు మీరు కూర్చొని మాట్లాడుతున్నారు. ఈ ఆడపిల్ల కదా, ఆ ఆడపిల్లకి అంటే మీరు అడిగారు కదా ఏం న్యాయమయ్యా? ఆయన ఏం చేస్తున్నాడు? దొంగడా కొడుకువాడు. మీకు మర్యాద ఇస్తున్నా, నేను మీకు మర్యాద ఇస్తున్నా. మీరు కూడా దొంగ ఏమో, అందుకోసం మీరు మాట్లాడుతున్నారు. మీరు సపోర్ట్ చేయట్లేదు. నేను వాళ్ళ దగ్గర పోయి సపోర్ట్ గా మాట్లాడండి. నేను సపోర్ట్ చేయట్లేదు. ఏం మాట్లాడుతున్నారని మీరు. కానీ ఆయన ఒక్క నిమిషం మాధురి ఆయన ఏం తప్పు చేయలేదండి. ఒక్క నిమిషం మాధురి వాళ్ళు అడుగుతున్నారు మాధురి ఒక్క నిమిషం మాధురి ఒక్క నిమిషం. వాళ్ళు అడుగుతున్న క్వశ్చన్ ఒకటి, మీరు ఇందాక ఏమన్నారు? ఆయన ఏం తప్పు చేశారని చెప్పి ఆమె తప్పు చేసింది. ఎవరు ఆమెను ఏ విధంగా కాపాడాలనుకుంటున్నారు? ఎవరిని? ఆ అమ్మాయి స్పష్టంగా కూడా వీడియో ద్వారా అయితేనేమి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఆమె ఒక మేజర్ నని భారతదేశంలో చట్టాలను గౌరవించాలి కదా. వర్షిణి గురించి ఇప్పుడు ఎవరు ప్రశ్నించట్లేదు. వర్షిణిని మోసం చేశారో లేకపోతే ఆ అంశానికి సంబంధించి ఇక్కడ కన్నా అఘోరి శ్రీనివాస్ విషయం గురించి మాట్లాడుకుంటున్నారు. ఏంటి వాళ్ళు అంటుంది ఏంటి? అసలు ఏం తప్పు చేయలేదా శ్రీనివాస్? అఘోరి శ్రీనివాస్ అనేటువంటి అతను తన మార్గంలో దారి తప్పాడు. ఏం తప్పాడు? దారి ప్రచారంలో ఎన్నేటువంటి నువ్వేం మాట్లాడుతున్నావా? నువ్వు భారతదేశంలో పుట్టావా పాకిస్తాన్ లో పుట్టావా? నువ్వు కడుపు కన్నం తిన్నవాడు ఇలా మాట్లాడరు, అర్థమైందా? మీకంటే పురాణాల్లో ఒక సంఘటన ఉంది. పురాణాల్లో ఒక సంఘటన ఉంది. విశ్వామిత్రుడు అని ఒక ఆయన ఉంటాడు. విశ్వామిత్ర మహర్షి అని ఒక ఆయన ఉంటాడు. ఆయన బ్రహ్మాండంగా తపస్సు చేస్తూ ఉంటాడు. ఆయన తపస్సు చెడగొట్టాలని మేనకను పంపిస్తారు. అప్పుడు ఏం చేస్తాడు అతను? కాదు, అఘోరి విశ్వామిత్రుడితో పోలుస్తున్నారా? పోల్చట్లేదు. మాట్లాడేపోతే ఏం చెప్తారు? లింగాన్ని అర్పించాను నేను అన్నాడు. డేట్ అవుతాడు ఇప్పుడు. శివుడు నా తల్లి మీద తొట్టేస్తాడు. అలాంటి నా కొడుకుని ఏం చేయాలా? అలాంటి నా కొడుకుని మీరు వత్తాసలు పలుకుతారా? పలకట్లేదు. భక్తి లేదా? నువ్వు కూడా భక్తి ఉంది. ఎలా మాట్లాడుతున్నాను అసలుకి? ఎన్ని అవమానాలు పడ్డామో మేము తెలుసా? నువ్వేం మాట్లాడుతున్నావు అసలుకి? కాదండి, కడుపులో బాధ మాకు. మేము తినలేక 8 నెలల నుంచి మేము పోరాడుతుంటే ఈయన కూర్చొని మద్దతుగా అది ఇది అంటే ఆయన ఏం చేయలేదా? అది నీ కన్న కూతురు తీసుకుపోతా నువ్వు ఇలా మాట్లాడతావా? దేశవ్యాప్తం మేలుకోండి, ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకండి. నా కొరకు సపోర్ట్ చేయకండి. ఇంకొక మాట మాట్లాడితే నేనేం చేస్తాను నాకే తెలీదు. అనుకుని ఉండొచ్చు మీరు. ఏందయ్యా అసలుకి కడుపు తిన్నవాడు ఎవరు? వాళ్ళు అడుగుతుంది కడుపులో బాధ. మీరు ఇందాలు అంటున్నారు వాడు చేసి శ్రీనివాస్ చేసిన తప్పు అంటూ కూడా మీరు అంటున్నారు. కానీ ఎందుకు మళ్ళీ ఇక్కడ తప్పు చేశారని చెప్పి ప్రశ్న సంధించడం జరుగుతుంది మళ్ళీ మీరు?
దాన్ని మీరు అన్నారు శ్రీనివాస్ ఏం తప్పు చేశా అని చెప్పి మీరు అడిగారు కదా, దానికన్నా ముందు శ్రీనివాస్కి శిక్ష పడాల్సిందన్న కోణంలో మాట్లాడారు. ఎందుకు 2 వర్షన్స్ వినిపిస్తున్నాయి? నేను ఇందాక పురాణం గురించి చెప్పాను, తప్పుగా మాట్లాడతాను, అస్సలు అవసరం లేదు. నువ్వు అఘోరిక సపోర్ట్ మాట్లాడితే సపోర్ట్ గా చేయట్లేదు, సపోర్ట్ చేయట్లేదు మా ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ అందరూ ముందుకు వస్తాం, మరి సపోర్ట్ చేయక్కర్లేదు, కాదండి. మీరు పెద్దవాళ్ళు గౌరవించి మాట్లాడతారు, మీరు ఉన్నట్టు మాట్లాడండి. వాడు నిజంగా అఘోరి అయితే మేము కూడా సపోర్ట్ గా ఉంటాము. వాడు ఎంత ఫ్రాడ్ మాకు తెలుసు, మీరు ఉన్నట్టుండే చెప్పాలి. అది అతను అఘోరి కాదు, అతను అఘోరి కాదు. వినండి, సమాజంలో వాడు ఏమేమి చేస్తాడో దానికి మాత్రం మీరు సమాధానం చెప్పాలి. కానీ పురాణాలు కథలు మాకు అన్ని తెలుసు, అర్థమైందా? నా తండ్రి మీద ఒట్టేశాడు. మురళి గారు మాట్లాడండి. నా తండ్రి మీద మామూలు వ్యక్తి, మామూలు వ్యక్తి శ్రీవర్షిణి అనే అమ్మాయి, వాళ్ళిద్దరి మధ్య ప్రేమ యాక్సెప్ట్ చేస్తారా చేయరా? వాడు కృష్ణానగర్ లో అమ్మాయిలు పండబెట్టి డబ్బులు తీసుకున్న బ్రోకర్ తెలుసా? నీకు తెలుసా? మాకు తెలియదు. మురళి గారు అక్కడ వాళ్ళ ప్రేమ గురించి, ఓకే, వాళ్ళ ప్రేమ గురించో అక్కడ వాళ్ళు అడుగుతున్న ప్రశ్న ఏంటి? అక్కడ వాళ్ళ ప్రేమ గురించి అక్కడ ప్రశ్నించట్లేదు. ముందు వాళ్ళ పెళ్లి గురించి, మొదటి పెళ్లికి సంబంధించి కేసు రిజిస్టర్ అయింది, ఇంకో కేసు రిజిస్టర్ అవుతుంది. దీని మీద ఎందుకు మాట్లాడలేదు? ఒక ప్రూఫ్లు ఉన్నాయి, అది తప్పు అనుకున్నప్పుడు వచ్చి ప్రూవ్ చేయొచ్చు కదా. యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియాగా తనకు ఆ రైట్. అదే చెప్తున్నా, అదే సందేశం మనం ఇవ్వాలి. నువ్వు నిజంగా కూడా చక్కగా కూడా 2 కేసులు అయినా ఎత్తాడు. హైదరాబాద్ రాండి, హైకోర్టు ఉంది ఇక్కడ. అటువంటి చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటారు, చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఎవరి మీద మన దేశంలో ఒక చట్టం ఉంది. ఇప్పుడు ఏమన్నవన్నీ నిజమే అయితే చట్టపరంగా శిక్ష పడుతుంది. ధర్మాన్ని న్యాయానికి సపోర్ట్ చేస్తాం, తప్పు చేస్తే శిక్ష పడుతుంది ఆటోమేటిక్ గా. మర్యాద ఉండదు, బిల్కుల్ మర్యాద ఉండదు, మరి చెప్తున్నా, బిల్కుల్ మర్యాద ఉండదు. మరి వాడు ఏమైతే చేస్తాడో అదే చెప్పాలి. ఇప్పుడు దేశంలో ఏం నడుస్తుంది, నువ్వు అదే మాట్లాడాలి. వేరే టాపిక్ మాట్లాడావా నేను ఇక మర్యాద ఊరుకుని ఉండాలి చెప్పింటా. ఆమె కడుపులో బాధ నాయన. నువ్వు మాట్లాడాలంటే సింగల్ గా ఉన్నప్పుడు మాట్లాడుకో, అర్థమైందా? నా ముందరకిన అఘోరాకిన ఏ నా కొడుకైనా కానీ మాట్లాడితే వాటితో చెప్పు తీసుకుని కొడతా. మరి ఖబర్దార్, ఎవరైనా బత్తాసుగా మాట్లాడితే చెప్పు తెగేలాగా కొడతా. నువ్వు మాట్లాడుకో, నేను ఉన్నప్పుడు వాడి గురించి మాట్లాడితే నేను ఒప్పుకోను. అర్థమైందా? వాడు ఏమేమి అన్యాయాలు చేస్తున్నాడో, వాడు ఏమేమి మోసాలు చేస్తున్నాడో అది మాత్రమే మాట్లాడాలి. అర్థమైందా? మాత్రమే మాట్లాడాలి. అది మాట్లాడాలి. నువ్వు వేరే గురించి పురాణాలు నీకు మాట్లాడే హక్కు లేదు. ఏం తెలుసు అయ్యా, నీకేం తెలుసు పురాణాల గురించి? అతను నిజంగా తప్పు చేసి ఉంటే మాధురి ఒక్క నిమిషం, మాధురి ఒక్క నిమిషం. ఆయన మాట్లాడే ఆఫ్ కోర్స్ మరి బాధ ఉంటుంది, బాధని వ్యక్తపరచడం తప్పలేదు. కానీ మాట్లాడదాం. ఒక్క నిమిషం మాధురి ఒక్క నిమిషం మురళి గారు ఒక్క నిమిషం. మాధురి కాదు రైట్, మీ ఆవేదన ఉంది, మీ ఆక్రందన ఉంది. దాంట్లో వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక, ఒక్క నిమిషం లెట్ హిమ్ టాక్. నేను ఆయన మాట్లాడితే మళ్ళీ మీరు మాట్లాడతారు. కానీ వాళ్ళు అంటుంది ఒకటి, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీ పేరు చెప్పుకొని డీఫేమ్ చేస్తున్నాడు, ట్రాన్స్జెండర్ కమ్యూనిటీని ఆ పేరుని కించపరిచేలా ప్రవర్తిస్తున్నాడు. తను ట్రాన్స్జెండర్ అంటాడు, ఒకసారి మెన్ అంటాడు, ఒకసారి విమెన్ అంటాడు. అతన్ని చూస్తే అపరిచితుల్లాగా అనిపిస్తున్నాడు, అపరిచిత లక్షణాలు అతను కనిపిస్తున్నాయి. ఇంతకీ మీరు ఆయన సపోర్ట్ చేయట్లేదు. మరి ఎందుకు? దాన్ని ఏమంటారు, హార్మోన్ డిజార్డర్ లా కనిపిస్తుంది అతను. ఎందుకంటే అతనిది ఆధార్ కార్డులో చూడండి ఫిమేల్ అని ఉంది, బ్రహ్మ విష్ణు మహేశ్వర సమ్ నేమ్ అని ఉండి ఫిమేల్ అని ఉంది అందులో. అవును, ఫీమేల్ అని ఉంది. కానీ ఏంటంటే అతను గమనిస్తే ఏంటంటే మేము అందుకని కూడా భయపడేది. ఇప్పుడు కొంతమంది భయపడడానికి కారణం, నేను కూడా భయపడడానికి కారణం అది, ఆ అమ్మాయిని రక్షించాలని. ఇప్పుడు మామూలుగా అతను అఘోరి కాదని మీరు అన్నారు, ఓకే, అదే మాట మీద ఉందాం మనం కూడా లెటర్స్ కాసేపు. అతను అఘోరి కాదు, ఒక మామూలు వ్యక్తి. ఆ అమ్మాయి ఏం చెప్తున్నారు, వర్షిణి అనేటువంటి ఆమె, తను ఒక మహిళ, తను ఒక మేజరు, తనకు నచ్చిన వాళ్ళతో తను నివసించేటువంటి అధికారం చట్టపరంగా అమ్మాయికి ఉంది. సో ఇతను కూడా ఒక మహిళగా భావించని హస్బెండ్గా భావించిన ఆ వ్యక్తి